గిరిజన ప్రాంతాల స్వయం పాలన. దీంట్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం 4 రాష్ట్రాలు ఉంటాయి. ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి AMTM. మరి ఈ 6వ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలుపుతుంది. మరి ఈ పై 4 రాష్ట్రాల్లో ఎస్టీలు నివసించే ప్రాంతాలను స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా గవర్నర్ గారు ప్రకటిస్తారు. అంటే ఇక్కడ కార్యనిర్వహణాధిపతి కూడా గవర్నరే. మరి ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలలో ఎస్టీలే పరిపాలన చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ అటామినస్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఈ డిస్ట్రిక్ట్ అటామినస్ కౌన్సిల్లో మనకి మొత్తం 30 మంది సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. ఇందులో 2/3 వంతు అంటే సుమారుగా 20 మందిని స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలలోని వయోజనులు ఎన్నుకుంటే ఇంకా మిగిలిన 4 గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. మరి మనకు మొత్తం 10 అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేవి ఉన్నాయి. ఆ అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 5 and 6 షెడ్యూల్స్ మధ్య మనకి కన్ఫ్యూజ్ కాకుండా డిఫరెన్సెస్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అస్సాంలో బోడోల్యాండ్ అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, దిమ్ హసావో డిస్ట్రిక్ట్ కౌన్సిల్, కర్బీ అంగ్లాండ్ అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అస్సాంలో మనకి 3 డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. త్రిపురలో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. త్రిపురలో ఒకే ఒకటి ఉంటుంది. మిజోరాంలో లా అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, సక్మా అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, మాలు అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. మిజోరాంలో 3 అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. మేఘాలయలో కాశీ హిల్స్ అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, గారో హిల్స్ అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, జయంతియా అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ 3 ఉంటాయి. మొత్తం మనకి 10 అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఇదే కాకుండా 1988వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో గూర్ఖాల్యాండ్లోని ఆదివాసుల పరిపాలన కోసం డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ని గూర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్గా 2012లో పేరు మార్చడం జరిగింది. వీడియో మధ్యలో మరియు చివరిలో నేను ఒక 2 చిన్న లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను షెడ్యూల్స్ గురించి. వాటికి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియకపోతే తెలుసుకొని మరీ చేయండి. సింపుల్గా చెప్పాలంటే 5th షెడ్యూల్కేమో ప్రభుత్వ హయాంలో రక్షణ కల్పించడం జరిగింది. మరి 6th షెడ్యూల్కేమో ప్రజలు వాళ్ళనే పరిపాలించుకోవడం కోసము స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. మరి ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతా అన్న కదా, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగం లోపల రాజ్యాంగం అని ఏ షెడ్యూల్ని పిలుస్తారు? ఐ రిపీటెడ్ ద క్వశ్చన్. భారత రాజ్యాంగం లోపల రాజ్యాంగం అని ఏ షెడ్యూల్ని పిలుస్తారు? 2nd షెడ్యూల్, 4th షెడ్యూల్, 6th షెడ్యూల్, 8th షెడ్యూల్. సో